నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు నిన్ను వీడి
పరిశుద్ధులుగా మహోన్నతులుగా సహవాసాన్ని ఈ యొక్క ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా సమయంలో ఏర్పాటు చేసి ఉన్నాము. మీకు ఆటంగా తెలిసిన విషయం ప్రభావ మీకు ఎప్పుడు నిరకరణకు మనం సహాయం చేయడం పెడుతున్నాం. అన్ని విషయాలు నీకు ఆహ్వానం ఇచ్చేదా అయినా నీ పెట్టిన అందరూ ప్రభావాన్ని సన్నిధికి చేరుకొని నీకు స్థుతించి నేను కనపరిచి మహిపరిచేదంతా మా అందరూ కలుగు చేయమని వేడుకున్నాం. ప్రాంతం నుంచి ప్రభావ విజయ కుమార్ గారు మరి అయ్యా మరి సత్యం దేవదమ్మ గారు గోసర్వ గారు ప్రభావ వారిని వారి యొక్క కాంతాల దయచేయి. ఈ యొక్క పర్వత జ్ఞానం వారికి దయచేది అయ్యా. ఆ జ్ఞానంతో వారు ఈ వాక్యాన్ని బోధించి మాకు అనుకూలమైనటువంటి వర్తమానం మాకు అందించమని వేడుకుంటున్నాం. దేవా మీకు వందనాలు. ఈ సన్నిధికి చేరుకొచ్చి ప్రతి బిడ్డనే ఆశీర్వదించున్నాం. ఈ సన్నిధిలో జీవించేటప్పుడు ప్రతి బిడ్డ కూడా నీతి మందులుగా నిర్ధారణగా యథార్థవంతులుగా ఎలాంటి మాట్లాడాలో కలర్పలేని బిడ్డగా మమ్మల్ని అందరూ సిద్ధపరచమని వేడుకున్నాం. అయ్యా నీ నాకు చెప్పబోయే వాక్యాన్ని మేము ఇంటికి గ్రహించి ప్రభావం ఎందాకైనా సరే మేము మరలా నెమ్మది తెలుసుకుని దేవుని వాక్యాన్ని మనం చదువుకుని కొంత ధ్యానం చేసుకున్నామండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 21 వరకు మనం చదువుకుని ధ్యానం చేసుకున్నాం. 85వ పేజీలో ఉన్నది యోహాను సువార్త 6వ అధ్యాయము 16 నుండి 21 వరకు. సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న దోణిని నడిపించిన తరువాత యేసు సముద్రము మీద నడుస్తూ తమ దోణి దగ్గరకు వచ్చుట చూసి భయపడి, అయితే ఆయన నేనే భయపడదని వారితో చెప్పాను. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకున్నకు వారిష్టపడి వెంటనే ఆ దోణి వారు పెడుతున్న ప్రదేశంలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు దేవ, నీ ప్రేమ నీ ప్రేమ చొప్పున మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకంలోనికి వచ్చి ఆయన మా దరిద్రతను కూడా మీ పైన మమ్మల్ని ధనవంతులుగా చేయడం మీరు దరిద్రులు లోకంలో జీవించిన మీ జీవితం దయగలిగిన దేవుడుగా మా కొరకై మీ యొక్క పరలోకపు వైభవమును విడిచిపెట్టి ఈ భూలోకంలోనికి వచ్చి మా నిమిత్తమై మాకు బదులుగా మాకు రావాల్సిన శిక్ష మీరు అనుభవించి మాకు రక్షణ ఇచ్చినందుకు ఆయన మా కొరకై విజ్ఞాపనం చేస్తున్నారు. మా కొరకై మరణించారు, తిరిగి లేచారు, విజ్ఞాపనం చేస్తున్నారు, తిరిగి రాబోతున్నారు. మీ యొక్క రాకడ కొరకై ఎదుర్కొంటున్నప్పుడు మాకు నేర్పించండి. మీరు చదవబడిన వాటి భాగంలో మీరు మమ్మల్ని మాట్లాడి మమ్మలను ఆయన మరి వినగలిగే చెవిని, గ్రహించగలిగే హృదయం మాకు ప్రయత్నం మీరే మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరుస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. ప్రియులారా, యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం అనేకమైన విషయాలు చూడాలి. 6వ అధ్యాయము మొదటి 14 వచనములు యేసు ప్రభువు ఒక గొప్ప కార్యము చేసిన
శిష్యులు వచ్చిన జనాంగమును ఏ రీతిగా వారి యొక్క ఆకలి తీర్చగలము అనే సందేహంలో ఉన్నప్పుడు ప్రభువు అక్కడ ఒక గొప్ప కార్యం 5 రొట్టెలు 2 చేపలతో ప్రభువు మరి 5,000 మంది పురుషులు మాత్రమే లెక్కించబడ్డారు. స్త్రీలు లెక్కించబడలేదు, పిల్లలు లెక్కించబడలేదు. ఇంకా ఎంతమంది ఉన్నారు, వారందరి కలిసి ఎంతమంది అవుతారు మనకు తెలియదు. కానీ అంత గొప్ప కార్యం ప్రభు వారిని పొంగుతూ ఉన్నది. అప్పటికి సముద్రములోని ఆ యొక్క నావ రెండు కోసుల దూరము వెళ్ళినది. అంతే, ఇంకా వెళ్ళవలసిన దూరము కొంత ఉన్నది. 2 కోసుల దూరమే వెళ్ళింది. అలాంటి పరిస్థితులలో ఆ గాలి వారికి ఎదురయ్యింది. దానికి తోడు సముద్రము ఆ గాలికి ఉప్పొంగుతూ ఉన్నది. అలాంటప్పుడు యేసు ప్రభు ఆ పరిస్థితులలో సముద్రము మీద వచ్చి ఉన్నాడు. ఆ పరిస్థితులలో శిష్యులు భీతిల్లుతున్న పరిస్థితులు, శిష్యులు భయపడుతున్న, శిష్యులు ఏమి చేయాలో తోచకుండా ఉన్నది కాదు. అలాంటి పరిస్థితులలో ప్రభువు వారిని దగ్గరకు వచ్చి, చూడండి, దగ్గరకు వస్తున్నాడు. వారు భయపడతా ఉన్నారు. అయితే ప్రభు అన్నాడు, ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పాడు. చూడండి, ఇది మన యొక్క జీవితమునకు మనమందరం కూడా ప్రభువుని నమ్ముకున్న వారమే. ఒక రోజుకి 4 జాములు ఉంటాయి. ఈ 4 జాములలో 3 జాములు అయిపోయినాయి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చి తన యొక్క పని ముగించుకొని వెళ్ళిన తరువాత ఎప్పటి వరకు 3 జాములు అయిపోయినాయి. ఇప్పుడు మనము 4వ జాములో ఉన్నాము. ఈ 4వ జాములో ఉన్న మనకు ఈ యొక్క సముద్రములో ఉన్నటువంటి నావలో ఉన్న శిష్యుల పరిస్థితి ఎలా ఉన్నదో, ఈ యొక్క సంఘములో చేర్చబడినటువంటి మరి క్రైస్తవులు అనగా ప్రభువును నమ్ముకున్నటువంటి, ప్రభు కొరకై ఎదురు చూసే విశ్వాసుల యొక్క జీవితాలు ఆ రీతిగా ఉంటాయి. ఎందుకనగా ఈ లోకము మనది కాదు. ఈ లోకం మనది కాదు. మనం ఈ లోకస్తులం కానే కాదు. మనము పరలోకమునకు చెందినవారు. అందుకనే చూడండి, ఈ యొక్క మాట గొప్ప మంచిగా ఉంటుంది. ఏంటంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం 20వ వచనములో ఏమన్నాడంటే, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి, ఎంత విలువ? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క విలువ ఎంత విలువ చెప్పండి. అసలు ఏ మానవుడు, ఏ డాక్టరు, ఈ లోకంలో ఉన్న ఎలాంటి వారైనా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము యొక్క విలువ ఎవరు కూడా ఆ విలువ ఎంతని చాలలేరు, చెప్పలేరు. అది విలువ కలిగిన రక్తము. అది ఎంత విలువ కలిగిన రక్తము? ఆ విలువ ఎలాంటిది? అది ఎలాగుంటుందంటే ఆ విలువ, యేసుక్రీస్తు ప్రభువు క్షమింపని పాపి అంటూ ఉండరు, ఎవరు ఉండరు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందలేని పాపి ఉండడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తపు విలువ ఎంతంటే
కడు పాపిని కూడా ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధునిగా చేశాడు. ఆ పరిశుద్ధత ఎలాంటిదంటే పరలోకములో ఉన్న దేవదూతల కంటే విలువైన వాడు ఈ పాపి. పరలోకంలో దేవదూతలు పాపం చేయలేదు, వాళ్ళకి అవకాశం లేదు. అసలు దేవుడు ఏర్పరచుకున్నది కూడా మనలను. అందుకే దేవుడు తన స్వరూపము తన పోలిక ఇచ్చినది మనకు దేనికంటే ఈ భూలోకపు యాత్ర ముగించుకున్న వెంటనే మనము పరలోకము వెళ్ళి తన దగ్గర తనతో తన మహిమలో ఉండాలని. ఎప్పటి వరకు ఉండాలని? ఇదిగో యుగయుగాలు. ఆ యొక్క కాలమునకు సంవత్సరాలుండవు, తేదీలుండవు, ఇదిగో సమయం ఉండదు, గంటలు ఉండవు, నిమిషాలు ఉండవు. ఈ భూలోకంలోనే మనకు సెకండ్లు, నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, ఇదిగో నెలలు, సంవత్సరాలు. కానీ మనం పరలోకము వెళ్ళిన తరువాత ఇవన్నీ కూడా ఏమీ ఉండవు. పరలోకం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ప్రియులారా, ఇక మన పరిస్థితులు మారిపోతాయి. విలువ పెట్టి కొనబడిన వారము కదా. విలువ పెట్టి కొనబడిన వారమైన మనము విలువ కలిగిన ప్రభువుని ఎంత గౌరవిస్తామో, విలువ కలిగిన ప్రభు కొరకై ఎంత ఖర్చు పడతామో, విలువ కలిగిన ప్రభు కొరకై మనం ఎంత సేవ చేస్తామో, దానిని బట్టి ఆ పరిమాణం చొప్పున యేసు ప్రభువు మనకు అక్కడ విలువనిస్తారు. ఈ భూలోకములో తన పిల్లలముగా, తన సొత్తుగా మనం కొనబడ్డాము. కొనబడిన మనము పరలోకములో స్థితులు మారతాయి. ఎవరంతగా చేసుకుంటే అంత గొప్పగా వారు పరలోకములో దేవుడిచ్చే బహుమానాన్ని పొందుతారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము అది మరణము నుండి అది పునర్జన్మమును ఇచ్చేటువంటి రక్తం. పాపులమే, నీచులమే, దౌర్భాగ్యపు స్థితిలో నుండి వచ్చిన వారమే అయినా ఆ పరిశుద్ధమైన రక్తం మనలాంటి రక్తం కాదు. మనకు రక్తం కారితే ఏదన్నా తెగికి రక్తం కారితే మన రక్తం దగ్గర మరి వాసన చూసినప్పుడు ఏం వాసన వచ్చింది చెప్పండి? వాసన వచ్చిందా రాదా? నీ శ్వాసన అసలు అక్కడ మనం నిలవలేము, కాసేపు కూడా నిలవలేము. అయితే ప్రభు యొక్క రక్తంలో ఏ దోషము లేని రక్తం కనుక ఏ వాసన ఉండదు, సువాసన వచ్చింది. ఆయన రక్తంలో సువాసన వచ్చింది. ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించింది. అంత గొప్ప రక్తం. ఆయన అంటున్నాడు పౌలు గారు, ఇదిగో మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారమైన మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శిష్యుల వలె అనేక సార్లు మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం అనుభవించాలి. ఇవన్నీ కూడా మనకు దేవుడు చూడండి, ఫిలిప్పీ పత్రిక మరి ఒక పరిశోధన కొరకై పెడతారు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో ఏమనుందంటే, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడు. 1వ అధ్యాయం 30వ వచనం. మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, అది ఒక భాగం. విశ్వాసం ఉంచితే మనకేమైపోయింది అంటే, విశ్వసించినప్పుడు అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును మనకు అనుగ్రహించారు. మనం విశ్వాసం ఉంచడం వలన దేవుని ఇంటిలో స్థానమును సంపాదించుకున్నాం. అంగీకరించడం వలన పాప క్షమాపణ వచ్చినది.
విశ్వసించుట వలన దేవుని యొక్క ఇంటిలో మనకు హక్కు, మన దేవుని పిల్లలమైపోయినా. ఇప్పుడు హక్కు సంపాదించుకున్న వారు ఏం చేయాలి? దేవుని దగ్గర ఉన్నటువంటి సొత్తులు పంచుకోవాలా లేదా? దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప ధనాన్ని, ఆ గొప్ప సంపదను మరి దేవుడు ఎవరికి ఇస్తాడు? అక్కడ దేవదూతలకి ఇవ్వడు. దేవదూతలు వాళ్ళు అసలు ఆ దేవదూతలు ఏంటంటే హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా మనకు పరిచారకులుగా ఉంటారు. ఈ భూలోకంలో ఒక పాపి పరిశుద్ధుడై పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు ఈ భూలోకం నుండి వెళ్ళిన పరిశుద్ధులకు పరిచారకులుగా ఉంటారు. అది ఎంత ధన్యతో ఆలోచన చేయండి. కనుక ప్రియులారా, మనము విశ్వసించుట మాత్రం కాకుండా దేవుని ఇంటిలో సొత్తును మనము ఆ దేవుడిచ్చే బహుమానములను పొందగలుగుటకు మనం ఏం చేయాలంటే శ్రమ పడాలి. అందుకని ఈ ఫిలిప్పీ పత్రికలు ఏమనుందంటే శ్రమ పడుటయు ఆయన పక్షమున, శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడే. దేవుడే శ్రమలను మనకు అనుగ్రహిస్తాడు. అవి ఎలాంటి శ్రమలో ఒకరికి ఒక విధంగా వస్తాయి, మరి ఒక విధంగా వస్తాయి. చాలా తేడాలుగా ఉంటాయి. పరలోకంలో బహుమానాలు కూడా చాలా తేడాగా ఉంటాయి, చాలా తేడాగా. కనుక శ్రమ పడుట ఏం చూపిస్తుందంటే ఈ లోకంలో మనం ఈ భూలోకంలో జరిగే ఈ యొక్క జీవితంలో మనకు శోధనలు, శ్రమలలో దేవునిని మనం ఏం చేయాలంటే భయపడకుండా ఉండాలి. దేవునిపైన ఆధారపడాలి, దేవునిపైన ఆధారపడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అదే కదా మనకు చెప్పేది. ఏమని చెప్తుంది 12వ అధ్యాయం? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ప్రియమైన వారులారా, ఈ 11వ అధ్యాయంలో విశ్వాసులందరినీ చూపించి, చూడండి, విశ్వాసులందరినీ చూపించి హెబ్రీ పత్రిక 12:2లో ఏమనుందంటే, సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తు. ఓపిక, ఈ యొక్క ఓపిక, ఈ పరిగెత్తటం అందరూ ఒకే వరుసలో పరిగెత్తున్నా కానీ వారందరూ కూడా కొంత ముందు వెళ్ళే వారు ఉంటారు పరిగెత్తే సమయంలో, కొంతమంది వెనుక బడిన వారు ఉంటారు, అనేక విధాలుగా పరుగు పందెంలో ఉండేవారు ఉంటారు. అలాగే ఒక విశ్వాస యొక్క ఈ పరుగు పందెంలో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుతాము. ఎందుకనంటే ఆ ప్రభువు మన కొరకై తన ఎదుట ఉంచబడిన ఆనందమును నిర్లక్ష్యం చేశాడు. తన ఎదుట ఉన్న ఆనందం ఏంటంటే పరలోకములో ఎంతో గొప్ప మహిమ అనుభవించే దేవుడు ఒక నరుడుగా, ఒక శిశువుగా మన కొరకై, మన రక్షణ కొరకై ఆయన జన్మించటం అది ఎంతో అద్భుతమైన కార్యాలన్నిటిలో అద్భుతమైన కార్యం. ప్రేమ చూపుట అందులో గొప్ప ప్రేమ కలిగిన కార్యము. కృప చూపించుటలో కూడా గొప్ప కృప కలిగిన కార్యం. ఎందుకంటే పాపి అయిన మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవుడే భూలోకానికి వచ్చి ఈ పాపినైన మానవుణ్ణి పరలోకము ఏ మానవుడు చేర్చలేడు. ఏ మానవుడు కూడా తన యొక్క రక్తం ఇచ్చి కొనలేడు, అది పనికిరాదు. కనుకనే ఆ విలువ కలిగిన రక్తముతో కొన్న మనలను
ఆ ప్రభు మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున దేవుని సింహాసనమున ఆశీనుడై ఉన్న మన కొరకై, ఆయన కొరకై మనం దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మీ కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఓర్కనే కూర్చోవాల యేసు ప్రభు మన మీద అపవాది ఫిర్యాదు చేస్తూ ఉంటాడు, ఆ ఫిర్యాదు చెప్తూ ఉంటాడు. అయితే ప్రభు మన కొరకై విజ్ఞాపనం చేస్తున్నాడు. పిల్లరా, ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అంతలో చీకటాయను కానీ యేసు వారి వద్దకు ఎంకలో రాలేదనే మాట చాలా మనకు మనం ఆలోచన చేసి మనం ధ్యానం చేయవలసిన మాట ఏంటంటే, అంతలో చీకటాయను కానీ యేసు వారి వద్దకు ఎంకలో ఇది చీకటి కాదు. క్రైస్తవులకు ఇది చీకటిగా ఉంది. ఎందుకంటే ఈ లోకంలో అన్యాయము అక్రమము ఎక్కువగా ప్రబలుతున్న దినములలో అన్యాయం అక్రమం ఎక్కువగా అది వడివడిగా పెరుగుతూ ఉంది. మనుషులలో స్వార్థం కూడా పెరుగుతారు. మనుషులు స్వార్థం ప్రేమ ఉంటుంది. ప్రతి వారు నేను గొప్పగా ఉండాలి, అందరి చేత మంచిగా ఉండాలి, అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను పొగడాలి అనేటువంటి తత్వంలో ఈ లోకం మనుషులందరూ కూడా శరీరాశ, నేత్రాశ, దేవ క్రమంలో కూరుకుపోయి ఉన్నారు. వారందరూ కూడా ఊరిలో ఉన్నారు. అయితే క్రైస్తవులైన వాటికి చిక్కకుండా జీవించాలి. నేత్రాశ చూడండి, నేత్రాశ, జీవపుడమము, శరీరాశ, ఈ మూడు క్రైస్తవుల్లో ఉంటే ఆయన పరలోకం వెళ్ళడు. పరలోకము వెళ్ళడు. శరీరాశను చూపించు వచ్చినటువంటి ఆ స్త్రీ దగ్గర నుండి యోసేపు గారి ఆయనకేమి లభించింది? దేవుడు ఆయనను ఆ పారిపోయి ఆయన కష్టమును ఓర్చుకున్నందుకు, ఆ శ్రమను ఓర్చుకున్నందుకు ఐగుప్తు దేశమంతటిని ఏలికగా దేవుడు. ఐగుప్తు యొక్క ఎంతో ధనము, ఎంతో బంగారం, ఎంతో వెండి, లోక సంపద అంతా కూడా ఐగుప్తు దేశంలోనే ఉంటాడు. ఐగుప్తు దేశంలో ఉన్న సంపద అంతటిని కూడా విడిచిపెట్టినటువంటి అల్పకాలము పాపభోగము నేను అనుభవించలేను అనేటువంటి చెప్పిన మోషే గారికి ఏం దక్కింది? ఆ మోషే గారు దేవుని దగ్గర రేపు ఎంత బహుమానం పొందుతాడో చూడండి. ఈ లోకంలో ఆ ధనాన్నంతా పోగొట్టుకున్నటువంటి మోషే గారికి పరలోకంలో ఎంత ధనం దక్కిందండి. పరలోకములో మోషే గారిని మనం చూసినప్పుడు ఆయన పొందినటువంటి ఆ గొప్ప ఆధిక్యతను మనం చూసినప్పుడు చాలా సంతోషిస్తూ ఉంటాం మనం. ఎందుకనగా ఆయన వారసులము మనం, అబ్రహాము వారసులము మనము. అబ్రహాము గారు విశ్వాసులకు తండ్రి, ఆ తండ్రి కుమారులమైన మనము ఆ తండ్రి వలె విశ్వాసము గారు ఆయన అబ్రహాము గారు దేవుని స్నేహితులని పిలువబడ్డారు. మనము కూడా దేవుని స్నేహితుల వలె చూడండి. ఆ రీతిగా ప్రియమైన వాళ్ళారా, మనము కూడా నడుస్తున్నప్పుడు మనం కూడా చాలా గొప్ప బహుమానాలు పొందుతాం. యేసు వారి దగ్గరకు రాలేదు,
అయితే అది చీకటి కాలము వారి యొద్దకు రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుంది. మన జీవితంలో కూడా ప్రియులారా, మీరే కష్టాల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎన్ని బాధల్లో ఉన్నారో నాకు తెలియదు. నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో మీకు తెలియదు. తెలుసామన్నా? తెలియదు. ఏ జ్యోతిష్యుడు కూడా ఏ టక్కర మాటలు అబద్ధాలు చెప్తారు, కానీ వాళ్ళ మాటలు మనం నమ్మకూడదు. కానీ మన భవిష్యత్ కాలమంతా కూడా మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభువు మాత్రమే, మనలను రక్షించడానికి వచ్చిన ప్రభువు మాత్రమే. ఆయన మనలను ప్రతి సమస్య నుండి, ప్రతి ఒక్క కష్టం నుండి, ప్రతి ఒక్క బాధ నుండి విడిపించగలుగుటకు శక్తిమంతుడు ఆయన. ఇంకా ఎవరు లేరు. కనుక ప్రియమైన వాళ్ళారా, మనకు వచ్చినటువంటి బాధలు చూడండి. నేను చెప్పకూడదు అనుకున్నా కానీ మా అమ్మాయి చెప్తున్నాను. మా అమ్మాయిని గురించి మన సహోదరుడు చెప్పే ఉంటాడు. నా పెద్ద కుమార్తెకి 32 సంవత్సరాలప్పుడు క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు 33 జరుగుతుంది. అంతే, క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ తీసేసారు. ఈరోజు కూడా ఆమె క్యాన్సర్ ఆసుపత్రిలోనే ఉంది. ఆమె ఏమనుకుందంటే, మొన్న మధ్యలో ఏముందంటే, నేను ఇక ఇంజక్షన్ చేయించుకోను, నా దేవుడు నాకొద్దు అని చెప్పి మొండికెచ్చి రోగం ఏమి పెరిగిపోతుంది. మరేం చేయాలి? రోగం పెరిగిపోతుంది. అప్పుడు మేమేమన్నామంటే, నన్ను అడిగింది నాన్న, మరి నా ఉద్దేశం ఇదే అని చెప్పాను. నేనేం చెప్పానంటే, అమ్మా, ఆ ఇంజక్షన్లో ఆ మందులు, ఆ డాక్టర్లు, ఆ ఇంజక్షన్ చేసే మందులు కూడా తయారు చేయడానికి దేవుడు మనుషులను పుట్టించాడు. దేవుడే ఆ మందులను ఇచ్చాడు. మనం మందులు వేసుకోకుండా ఆపకూడదు. మనము అది క్రైస్తవుల పద్ధతి కాదు. ఎవరైనా కానీ మందులు వేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి మరి వేసుకుంటా ఉంది. దేవుని దయ వల్ల చాలా వరకు తగ్గింది. మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, ఇంకా భారంగా చేయండి. ఎందుకంటే ఆ అమ్మాయికి కొంత ఇన్ఫెక్షన్ ఉంది, ఈ నడుము దగ్గర ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. రాత్రి ఆ అమ్మాయి ప్రదాకా ఇంజక్షన్ చేస్తుంటే నరాలు దొరకట్లేదని ఇక్కడ ఒకడు పెట్టాడు. ఆ డాక్టర్ గారు పెట్టినప్పుడు అది 5 నెలలు మాత్రమే పనిచేసిద్దంట. ఆ 5 నెలల తర్వాత పని చేయదంట. ఎక్కడ అది తీసి అది ఎక్కడి నుంచి ఎక్కేస్తుంటే ముందు ఎక్కటం లేదు, ఎక్కపోతేనే సరిగా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది. రాత్రి బీపీ డౌన్ అయ్యిందని చెప్పారు. ఆ అమ్మాయి బాగా స్పృహ తప్పిపోయింది. చాలా భయం వేసింది. అయితే దేవుని దయ వలన, మనందరి ప్రార్థనల వలన ఈ ఉదయకాలంలో బాగా ఉన్నానని చెప్పింది. దేవుని స్తోత్రాలు. మీరు కూడా ఇంకా బాగా ప్రార్థన చేయండి. ఇలాంటి చీకటి సమయాలలో మనం కూడా దేవుని మీద ఆధారం. ఇప్పుడు మరణానికి వయసు లేదు, రోగానికి కూడా వయసు లేదు. రోగానికి కూడా వయసు లేదు, మరణానికి వయసు లేదు, జబ్బులకి వయసు లేదు. కనుక ఎప్పుడు ఎవరికి ఎలా వచ్చిందో ఎవరు చెప్పలేని దినాలు, ఎవరు చెప్పలేరు. ఈ సంవత్సరం మొదటి దినాన జనవరి 1వ తారీఖున మనం అందరం ఇక్కడ కూడుకుంటామని మీరు ఎవరు అనుకున్నారా? ఈ రోజున మనం కూడుకుంటామని, ఎంత ఆరోగ్యంగా ఉంటామని అనుకున్నారా? భయం, ఏం జరిగిద్దో, ఏ నెలలో ఏం జరిగిద్దో, ఎలా ఉంటామని. అయితే దయగలిగిన దేవుడు మనలను ప్రేమించి ఆయన మనలో క్షేమంగా ఉంచాడు. కనుక మనకు వచ్చేటువంటి ఈ యొక్క ఆపదల్లో మనం భయపడకూడదు. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనల్ని బలపరిచే మాట ఒకటి ఉంది. నేనేమో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మనం హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం చూడండి, 37వ వచనం.
35 చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగు. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమైనది. సకాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకపోవచ్చు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించిన కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం. ఈ లోకంలో మనం ఉన్నాము, ఇదిగో మన వెంబడి రోగాలు, జబ్బులు, మరణాలు, ఈ యొక్క కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నష్టాలు అవన్నీ మన వెంబడే కూడా పరిగెత్తుతూ వస్తున్నాయి, మన వెంబడే ఉంటున్నాయి, మనతో ఉంటున్నాయి. కనుక ఇక్కడ ప్రభు ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాస్తున్నాడంటే, కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టబాకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొంది నిమిత్తము మీకు ఓరిమి, ఆ ఓరిమిని కూడా, ఆ ఓర్పు సహనాలను కూడా దేవుడే మనకివ్వాలి. మన తల్లిదండ్రులు ఎవరండి, మన అన్నదమ్ములు ఎవరు? వాళ్ళు ఇస్తే కొంత డబ్బులు ఇస్తారు, కానీ ఆ ఓర్పు సహనము ఇచ్చేది దేవుడే. కనుక మనం దేవుని పైన ఆధారపడాలి. ఇక్కడ ఏమనుందంటే, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడి వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము. మనం దేవునిని సంతోషపెట్టే వరముగా ఉండాలి. చూడండి, వెనుక తీసిన వారు సౌలు రాజును మనం జ్ఞాపకం చేసుకుంటే, సౌలుకు చెప్పిన, సమూయేలు గారు చెప్పిన మాట ఏమిటంటే, నేను వస్తాను, నేను వచ్చిన దాకా ఆగు అంట. నేను వస్తాను, నేను వచ్చిన దాకా ఆగు అంట. అప్పుడు సౌలు గారు ఏం చేశాడు? సౌలు గారు ఆగలేకపోయాడు. కారణం ఏంటంటే సమస్యలు. అక్కడ ఉన్న జనం, అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఆయనను ఒత్తిడికి లొంగిపోయాడు. ఆ అమాలేకీయుల రాజునే ఉంచారు, మిగిలిన వారిని వారు అందరినీ కూడా చంపేశారు. రాజును చంపి మిగిలిన వారిని వచ్చిన అది ఒక రకంగా ఉండేది, ఒక విధంగా ఉండేది. కానీ రాజునే ఉంచితే ఎలా ఉంటుంది చెప్పండి. ఆ రాజు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువగా తిరగబడతాడు, ఇంకా ఎక్కువగా పనులు చేస్తాడు. ఈ శత్రువును ఓడించడానికి ఇంకా బాగా బలంగా పడతాడు. జర్మనీ దేశంలో హిట్లర్ అని ఆయన పరిపాలన చేశారు. ఆయన ఒకసారి యుద్ధం చేస్తా ఏం చెప్పాడంటే, ఆయనకి యేసు ప్రభు అంటే ఇష్టం. ఆయన దళాలన్నింటినీ తీసుకొని వచ్చి, ఫిరంగి దళం ఎక్కడ ఉండాలి, అశ్వదళం ఎక్కడ ఉండాలి, విల్లంబులు ఎక్కడ ఉండాలి, అందరినీ అన్ని రకాలుగా సమకూర్చాలి. మనం వేసే బాణాలు శత్రువులకు మరి సూటిగా వెళ్ళిపోయి వాళ్ళ గుచ్చుకోవాలని బాగా ప్రకటన చేశారు. అయితే వాళ్ళల్లో ఒక విశ్వాసి నుండి, యేసు ప్రభు నమ్ముకున్న ఆయన నుండి ఆయన అన్నాడు, అయ్యా మీ రీతిగా ఆజ్ఞాపిస్తున్నారు, దేవుడి చిత్తం ఎట్లా ఉందో అన్నాడు. దేవుడి చిత్తం ఎట్లా ఉందో అనేసరికి ఈ విశ్వాసం మీద హిట్లర్ కోప్పడ్డాడు. నాకంటే దేవుడు ఎక్కువ, దేవుడికి అన్నీ తెలుసు అన్నట్లుగా ప్రవర్తించాడు. ఆ విశ్వాసి మెదలకుండా. ఆ రాత్రి జరిగింది ఏంటంటే, వర్షం వచ్చేస్తుంది. ఆయన పెట్టినటువంటి అశ్వదళాలు కానీ ఏ దళమైనా కానీ ముందుకు కదలలేకుండా ఆ శత్రువులు సులభంగా వీళ్ళని జయించారు. ఆ హిట్లరు జైలు పాలయ్యాడు. మానవుని యొక్క ఆలోచన అలా ఉన్నది, దేవుని ఆలోచన వేరే ఉంటుంది.
ఎక్కడ మనం రాయబడిన మాట ఏంటంటే, నేను చదువుతాను, మీరు చేయొద్దు, నాకు టైం లేదు. ఈ యొక్క సమూయేలు గారు చెప్పిన మాట వినకుండా ఆయన ఆగకుండా ఉంటే, సమూయేలు గారు వచ్చినప్పుడు ఆయనను చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఎవరు? సౌలు గారు ఏమనంటే, ఇదిగో నేనన్నీ కూడా నెరవేర్చాను అంటున్నారు. నేనన్నీ కూడా నెరవేర్చాను, నీకు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగా. కానీ 15వ అధ్యాయం 13వ వచనము 12 వచనాల నుంచి మనం చదువుకుంటే ఆ రీతిగా ఆయన అన్నాడు. అయితే 14వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, సమూయేలు అలాగైతే నాకు వినపడుతున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? చూసారా? సమూయేలును చూసి సౌలు గారు ఏమన్నాడు? దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా నేను చేశాను, అన్నీ కూడా నెరవేర్చాను అని చెప్పాడు. అయితే అక్కడ సమూయేలు గారికి ఏమి వినపడుతున్నాయి? ఇదిగో గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు వినపడుతున్నాయి. అవేం చూపిస్తున్నాయంటే, విశ్వాసుల్లో ఉన్నటువంటి విశ్వాసులమైన మనలో ఉన్నటువంటి అవిధేయత, వెనుకకు మళ్ళీ దేవునిని దుఃఖపరిచేటువంటి పనులు, పరిశుద్ధాత్మ దేవునిని దుఃఖపరచటం, పరిశుద్ధాత్మ దేవునిని ఆర్పివేసుకోవడం, ఇవి రెండు కూడా విశ్వాసులో ఉన్న చెడ్డ లక్షణాలు. ఆ రీతిగా మనం ఉంటే మనలో నుండి కూడా దేవునికి ఏమి వినపడతాయి? ఎడ్ల రంకెలు వినపడతాయి, గొర్రెల అరుపులు వినపడతాయి. కనుక విశ్వాసులమైన మనము, ఇది చీకటి కాలము. ఈ చీకటి కాలంలో ప్రభు మనతో లేకపోయినా మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనకిచ్చిన రక్షణ కొరకై మనం ఏం చేయాలంటే మనం స్తుతించాలి. మనం ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు పడినా అది పెద్ద సమస్య కాదని ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రమే. మనం ఈ లోకం దాటిన తరువాత పిల్లల మనకు పరలోకంలో మంచి పరిస్థితులు ఉంటాయి. ఈ లోకంలో ఇంకెంతకాలం ఉంటాం, వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ స్థితిలో ఉంటామో మనకు తెలియదు. అయితే దేవుడు ఈ సంవత్సరంలో మనందరూ క్షేమం కావచ్చు, నూతనమైన సంవత్సరం కొరకై మనం సిద్ధపడాలి. కనుక నేను కానీ మీరు కానీ నా పరిస్థితి ఎలా ఉంది, నేను దేవుని కొరకై ఎలా మరి సిద్ధపడుతున్నాను? దేవుడు నా కొరకై వచ్చి అంత గొప్ప తన యొక్క యవన రక్తాన్ని కార్చాడు, యవన జీవితము సమర్పించాడు. నేను దేవుని కొరకై ఎంత ఖర్చు పడుతున్నా, నేను దేవుని కొరకై ఏం చేస్తున్నా అనేటువంటి మాటలతో దేవుడు మనతో ఇది చీకటి కాలమైన ప్రార్థన చేసుకొనుచు, బైబుల్ చదువుకొనుచు, దేవుని వాక్యాలతో 23వ కీర్తనలో చెప్పినట్లు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు. కష్టాలు వచ్చినాయా, అది గాఢాంధకారమే. నష్టాలు వచ్చినాయా, ఎన్ని జబ్బులు చేసినాయా, ఎలాంటి పరిస్థితులలో ఉన్నాయి ఈ భూలోకంలో, అది గాఢాంధకారమే. అయితే చివరి మాట ఏముంది? 23వ కీర్తన చివరి మాట, కృపాక్షేమములే. మనం పరలోకంలో ప్రవేశించిన తర్వాత మన బ్రతుకంతా కూడా కృపాక్షేమం, ఈ భూలోకంలో కూడా కృపాక్షేమములు. అట్టి పరిస్థితులలో కూడా దేవుడు మనందరినీ నడిపించును కాక. అట్టి కృపా దేవుడు మనందరికీ ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడు దేవా, నీ ప్రేమ కృప కనికరములను బట్టి వందనములు నాయన. ఈ యొక్క పిలువాక గ్రామంలో ఉన్న విశ్వాసాలను బట్టి, మా ప్రియులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నా. మా ప్రియులు నాయన ఎన్నో శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, ఇబ్బందులలో కూడా వెళ్తున్నారు. మీరు నాయన ఆదుకొని వారికి ఏ సమస్య ఉందో ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆదరణ నీ కనికరములు మా పైన దేవా. కావాల్సినటువంటి అనారోగ్యంతో ఉంటే నాయన
తగిన మందులను మీరు దయచేసి మీ కృపగలిగిన ఆత్మకు వారి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే మీ యొక్క గుర్తులను మీరు సహాయం చేస్తుంది ఆయన వారిని ఆదుకోమని మీ చేతికి అప్పగించుకొస్తున్నా దేవ ఆశీర్వదించి దీవించి ప్రతి ఆయన కీడు నుండి అపాయం ఆటంకముల నుండి ఆపదల నుండి ప్రతి ఒక్క నాయన దౌత్యం నుండి ప్రతి ఒక్క సమానం నుండి తప్పించి మీరే మహిమ పొందుతుంది ఈ దైవజ్ఞానములకు అప్పగించుకొని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్.